ఏది ఇంకది చూసావా ఇంకోటి ఇంకోటి ఉంది తాత. ఏంది బీసీల తెరపైకి మున్నూరు కాపు సామాజిక వర్గం. ఇల్లు కబరం ఓ కొడుక చదువు మరి నువ్వేమో అసలు కొత్త కథ ఇది వయ్యా. బీసీలలో కోలీలు రెడ్డిలు 40 ఈ సీట్ పెట్టినవే కదా వాళ్ళు చూడాలి కానీ వాళ్ళకి తెలియాలి నీకు కాదు. రెడ్డిలు 40 సంవత్సరాలు రాజ్యం వీళ్ళదే. అవును. కమ్మలు 10 సంవత్సరాలు. అవును. మన 9 చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అయిపోయిందా? ఇద్దరు అయిరా. రెడ్డి కమ్మ 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 అయిపోగానే మళ్ళా కమ్మ అయిపోగానే ఇంకో కమ్మ తిప్పాలి. ఇంకో కమ్మ తిప్పు. ఈ కమ్మ తిప్పితే వెలమదూర కేశవారు వచ్చిండు. ఆయన 10 సంవత్సరాలు అప్ప చెప్పిండు. పోయినాయి 1200 1400 పాలాలు పోయినాయి. 0 అయిపోయిందా? ముగ్గురు అయిపోయారా? ఈ ముగ్గురు అయిపోయినాక ఇంకో ఇప్పుడే వెళ్ళి అవుతుంది చూద్దాం. ఇది 4వ కమ్మ ఏందనుకున్నావు? 300 కాపులు రావాలి రాజ్యంలకు. 300 కాపులకు రావాలి కాబట్టి ఒకడు బ్రోకర్ గారు తిరుగుతుండగా ఏయ్ చూసుకో ఇది వాదం ఇది వాదం ఇది వాదం అని రెచ్చగొడతాడు, లేపుతాడుగా. అగ్గో ఇదే అన్నట్టు బీసీల పేరుతోటి ఈయన బయలుదేరాడు. ముదిరాజులకు వచ్చే వాటా, ముదిరాజులకు వచ్చే వాటా, గౌడన్నలకు వచ్చే వాటా, యాదవరాజులకు వచ్చే వాటా, రజకులకు వచ్చే వాటా, అందరికి వచ్చే బీసీలకు వచ్చే వాటా మంత్రి పదవి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళు అవుతారు. 300 కాపులు అవుతారు కానీ కదిమూలు గారు మళ్ళీ ఇప్పుడు వచ్చేది. అందుకనే ఇంట్లో అలగ్గా కావాలి, ఇంకోలుకొద్దు. ఇప్పుడు యాదవులు ఉర్రా అనుకో, మనం అంటున్నాం కానీ యాదవులు ఉర్రా ముదిరాజులు ఉర్రా అంటున్నాం. ఏమనంటే మాది 42, 52, 60 అంటున్నాం. టమాటాలు తప్ప నా వాట నాకు ఇచ్చిరా అని తోడు లేకపోయా. యుద్ధం ఎట్ట చేయాలి? 10 మంది ఎమ్మెల్యేలు యాదవులు ఉన్నారే? 10 మంది అన్న నేను. వాళ్ళు 60-50 ఉండగా 10 మంది ఎమ్మెల్యేలు యాదవులు పోని. ముదిరాజులు అన్నురా? 10 మంది ముదిరాజులు ఉండరు. పోని గౌడన్నలు అన్నురా? లేరు. మరి ఇక ఇది లేకపోయే మళ్ళీ అది చూసుకో బోకర్ గారు తిరుగుతుండే అనేకంగా మళ్ళీ అవును మా కోసం అని గుద్దుకుంటుండ్రి. మీకోసం వాడేందుకు చేస్తా. వాడు 300 కాపు పటేలు మీ పేరు చెప్పి వాడు ఎత్తుకొని పోతారు నాయన అని నేను శిల్కాకి చెప్పినాడు. చెప్తే ఇప్పుడు అల్లం ఉంటే వచ్చినేమో తాత. మరి ఎలా అల్లనే అమ్మా ఇప్పుడు 300 కాపుకు ఛాన్స్ వచ్చుగా ఇప్పుడు అంటే అట్లే అల్లం ఉంటే ముచ్చు. కానీ విడాకులు తీసుకునే విడాకులు కాదా ఇవి మా విడాకులు అంటారు. ఉగాదికి దగ్గర పడ్డదిగా ఆయనకు విడాకులు ఇచ్చి రేవంతాలు ఇచ్చి కొడితే ఇక ఆయన తిరుగుతుండు. చక్కెర కొడుతుండు. చక్కెరలో నా చక్కెర అది ఎస్సీలలో వివేక వెంకటస్వామికి అవకాశం అంట. మళ్ళా వివేక్ ఇవ్వాలి తప్పదు. అందరికి ఆలు అంత గోవయ్యా. కాంగ్రెస్ చేసుకునేది ఏంది? సంఘాలు ఉన్న వాళ్ళని చూసుకోవాలి. ఇట్లా ఇట్లా కొట్టుకోవాలి. వాళ్ళు లెక్క అదే ఉంటుంది. వివేక్ ఇవ్వాలి ఇంక ఇవ్వాలి ఇస్తారు. ఇక వివేక్ ఇస్తే వివేక్ రావాలి. మళ్ళీ ఇంకో వాళ్ళు అనురాయా మైనారిటీ వాళ్ళకు కూడా రావాలి. అంటే రావాలని నీకు ఒక తంత ఏం తెలుస్తుంది తెలుసా? పేరు సూచిస్తారు. ఇడ అనుకున్నాం మేము కూడా అలా కూడా ఒకటి ఇవ్వాలా, అలా కూడా ఒకటి ఇవ్వాలా, అలా కూడా ఒకటి ఇవ్వాలా అని అన్నం అనలేదా? కానీ ఇచ్చేది మాత్రం వాళ్ళకే పోతున్నట్టు. గూడి ఏ గూడికి చేరాలన్నా గుడికి చేరుతుంది. పేరు మాత్రం పేపర్లో అద్భుతంగా ఉంటది. వెంకట స్వామి పేరు ఉంటది, ముస్లింల పేరు ఉంటది, మైనారిటీ అందరిది ఉంటది. అది వచ్చిన నాడే సంతోషం. 2 చేతులు అయితే దానం పెడతాం. కానీ ఉగాది నాడు పచ్చడి తాగి చూసుకున్నాం. ఇంకది